సంవత్సరము 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు 420 రోజులు అవుతున్నది కాబట్టి ఇదే రోజు గాంధీ వర్ధంతి రావడం జరిగింది. ఈ వర్ధంతి సందర్భంగా మేము మెమోరాండం ఎందుకు ఇస్తున్నామంటే ఒక్క హామీ కూడా ఇప్పటికీ నెరవేర్చలేరు. ఒక ఫ్రీ బస్సు తప్ప ఏది కూడా వేయలేరు. రైతు కోసం పడుతున్నారు. రైతు బంధు వస్తుండే రైతు బంధు కోసం రైతులు పెట్టుబడి కోసం సాయం కోసం చూస్తున్నారు. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా నిజామాబాద్ గంజిలో అప్పు అయిన రైతు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మళ్ళీ నిజామాబాద్ అప్పుల బాట పట్టడం జరిగింది. రైతుకు ఎందుకు ఇబ్బంది అవుతుందంటే పెట్టుబడి సాయం ఉంటేనే రైతు పంట పండించగలుగుతాడు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, ఆడవారికి కళ్యాణ లక్ష్మి ఉంటే ₹1,00,000 బాగుంటుందంటే ఇదే రేవంత్ రెడ్డి గారు మేము తులం బంగారం కూడా ఇస్తామన్నారు. తులం బంగారం లేదు, ఆ ₹1,00,000 ఇవ్వడం కూడా లేదు. ఎందుకు 18 ఏళ్ళ వారికి స్కూటీ ఇస్తా అన్నాడు, అది కూడా ఇవ్వడం లేదు. ప్రతి హామీ 420 హామీల్లో ఒకటి బస్సు ఫ్రీ అది నడుస్తుంది. రైతులైతే రుణమాఫీ ఒక 20% మందికి, 30% మందికి, 40% మందికి ఇవ్వడం జరిగింది. అంతకు మించి ఇవ్వడం లేదు. 2 లక్షల రుణమాఫీ లోపడున్న వారికి అన్నాడు, 2 లక్షల రుణమాఫీ లోపడున్న వారికి లేదు. పిఎం కార్డు ఉన్న వారికి అన్నారు, పిఎం కార్డు ఉన్న వారికి లేదు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్టు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొద్దిగా ఆలోచించి రైతులకు, పేదవారికి అందరికీ ఉపయోగపడేలా ప్రణాళిక సృష్టించుకొని వారికి సాయం చేయాలని కోరుతున్నాం. జై తెలంగాణ.